రూపాయలు లాభం అయితే రాలే. అంటే 5,000 కోట్లు, 10,000 కోట్లు దానిలో నష్టమే జరుగుతూ ఉంటుంది. మరి ఇది ఏమైందంటే ఇప్పుడు టాటా కంపెనీలో ప్రైవేట్ వ్యక్తి తీసుకున్నాడు కదా! తీసుకున్నాక ఏం చేసిండు? దాన్ని కొద్దిగా టైట్ చేసిండు. అంటే మనం దీనిలో లాభం పొందాలనే ప్రకారం చేసుకుంటా ఉన్నాడు. ఓకే. మీరు లాభం చూస్తా ఉంటే అప్పుడు ఏం చేస్తది? వేరే సెక్షన్‌లకెళ్ళి అంటే ఇట్లకెళ్ళి నీళ్లు గారుతా ఉన్నదనుకోండి. ఇది ప్యాక్ చేస్తే వేరే దగ్గర నుంచి నీళ్లు గారుతాయి. అంటే నష్టం మీకు జరగాల్సిందే. మీరు చేయాల్సింది ఏంటిదంటే కంపెనీ పేరు మార్చాలి. మీరు కంపెనీ పేరు మార్చకుండా దాన్ని టైట్ చేసి డబ్బులు ఎట్లా సంపాదించాలని చూసుకుంటే వెంటనే ఫ్లైట్ కూలిపోయింది. అంత 100,00,00,000 వెంటనే నష్టమైపోయింది. 240 కుటుంబాలు కూడా వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీలంతా చనిపోయారు. ఇప్పుడు 242 మంది కుటుంబం రోడ్డు మీద పడినట్టు పరిస్థితి అయిపోయింది. ఇంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈ లాభం పొందడానికి ప్రైవేట్ కంపెనీ ఇలా తీసుకుంటే మీ పేర్ల బొక్క ఉంటే ఏ రకంగానైనా మీరు నష్టం రావాల్సిందే. మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా నష్టం జరగకుండా ఉండదు. అలానే